జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. మనమందరము కూడా మన పూజా మందిరం ఎప్పుడూ కళగా, తేజస్సుతో ఉండాలనే కోరుకుంటాం కదా! అందుకని ఎన్నో అలంకారాలు చేస్తూ ఉంటాము మన భగవంతునికి, ఆరాధనా మందిరంలో ఉన్న భగవంతునికి. అయితే మనం పాటించవలసిన కొన్ని రూల్స్ అయితే ఈ వీడియోలో చెప్పుకుందాము. రూల్స్ అంటే ఆరాధనా విధానం గురించి, పెట్టుకునే ఫోటోలు, విగ్రహాల గురించి చెప్పట్లేదు. అది మన సాంప్రదాయం ప్రకారము ఎవరిమైనా కానీ కావాల్సిన విధంగా మన ఆచారం ప్రకారం పెట్టుకుంటాము. అది ఓకే. కాకపోతే ఎక్కువగా క్లటర్ చేసుకోకూడదు అనేది మాత్రం చెప్పదలుచుకున్నాను. అంటే మనకి జ్ఞాపకంగా ఉన్నది గానివ్వండి, ఏదన్నా మెమరీస్ ఉన్నవి, లేదు ఎక్కడైనా ముఖ్యమైన ప్లేస్ నుండి తెచ్చుకున్నట్టు అట్లాంటి మంచి మెమరీస్ ఉన్నవి, ఒకటి కాకపోయినా ఎక్కువ 2 ఉన్నా కానీ పర్వాలేదు గానీ, విగ్రహాలు గానీ, ఫోటోస్ కానీ, ఇంకా మొహమాటానికైతే పేర్చి పెట్టుకోకుండా ఉండడం అనేదే మనకి మంచిది. అప్పుడే మనము చాలా ప్రశాంతమైన ఆరాధనా మందిరాన్ని చూసుకోగలుగుతాం ప్రతినిత్యము. రెండోదొచ్చేసి నైవేద్యం. నైవేద్యం ఎప్పుడూ కూడా పీఠం మీద పెట్టకూడదు. మనం ఏదన్నా టేబుల్ ఏసి కానీ, పీఠ వేసి కానీ పెట్టుకుంటాం కదా! లేదు అనంటే మందిరమే ఉంటుంది. అందులోపల గానీ అట్లా స్వామి ఉన్న పీఠం మీద మాత్రం పెట్టకూడదు. ఒకవేళ పెడితే మాత్రము మొత్తం శుభ్రం చేయాల్సొస్తదనమాట. అందుకని స్వామివారు ఉన్న పీఠం మీద కాకుండా ఎదురుగా ఇంకొక పీట వేసి అక్కడ పెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా నైవేద్యము. లేదు అనంటే చూపించి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది గానీ, స్వామి ఉన్న పీఠం మీద మనము నైవేద్యాలు పెట్టుకోకూడదు. అక్కడ ఓన్లీ దీపం మాత్రమే పెట్టుకోవాలి. తర్వాత మనము ప్రతిరోజు కూడా ఫోటోలు, విగ్రహాల్ని అక్కడి నుండి కదపం గదా! కదపము అనంటే జస్ట్ చెయ్యి తగిలి కాస్త అటు ఇటు కదిలితే ఏదన్నా అయిపోద్ది అని కాదు. మామూలుగా తీయడము, మళ్ళీ పెట్టడం ఇట్లాంటివి మనం ప్రతినిత్యం చేయం కదా! కానీ యాక్సెసిబుల్‌గా ఉన్న సర్ఫేస్ మాత్రము ఒక క్లీన్ క్లాత్‌తో మనము ప్రతిరోజు తుడుచుకుంటూ ఉంటే డస్ట్ అనేది అక్యుములేట్ అవ్వకుండా చూసుకోగలుగుతాము. ఇంకొకటి, దీపారాధన చేసుకునే ఆయిల్ ఉంటది కదా! ఆ ఆయిల్ బాటిల్ కింద ఎప్పుడు కూడా ఒక ప్లేట్ ఉంచుకోవడం మంచిది. అది ఇత్తడిది ఉంది కాబట్టి, ఎక్కువున్నాయి కాబట్టి నేను పెట్టుకున్నాను. లేకపోయినా స్టీల్‌దైనా, ప్లాస్టిక్‌దైనా ఏదైనా పెట్టుకోవచ్చు. మనకి తప్పేమీ లేదు ఆయిల్ బాటిల్ కింద. ఎందుకంటే బాటిల్‌లో నుండి సైడ్ నుండి నూనె మనకి తెలియకుండానే ఎంతో కొంత కొద్దిగా అన్నా కారుతూ ఉంటుంది. మన పూజా మందిరం దగ్గర, ప్లేస్ దగ్గర కూడా ఆయిలీగా అయితే మనకే ఎక్కువ పని కదా క్లీనింగ్. సో, దాని కింద ఎప్పుడు కూడా ఒక ప్లేట్ ఉంచుకోవడం మంచిది. ఆరాధన పూర్తయిన వెంటనే మనం కూర్చున్న ఆసనం ఏదైతే ఉందో అది పీఠ కావచ్చు, లేదంటే ఇట్లాంటి చిన్న మ్యాట్ కావచ్చు, ఏదైనా గానీ వెంటనే మడిచి పక్కన పెట్టేసుకోవాలి. పీటలు మడవలేం కదా! పీటను పక్కన మామూలుగా పెట్టేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. అక్కడే వదిలేసి వెళ్ళిపోకుండా. ఇంకొకటి, ఆరాధనా సామాగ్రి. ఇప్పుడు హారతిచ్చింది కానివ్వండి, దీపారాధన కొండెక్కిన తర్వాత ప్రమిద ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా! మనం స్వామికి నివేదనకు పెట్టిన ప్లేటు ఇవన్నీ గూడా ఎప్పుడు వెంటనే క్లీన్ చేసేసి పెట్టేసుకోవడం అలవాటు చేసుకోవాలి. పక్కన పెట్టేసి ఉంచి తర్వాత జేసుకోవడము అట్లా కాకుండా. ఇంకొకటొచ్చేసి ఆరాధనా సామాగ్రి ఉంటాయి చూసారు? వాటిలో ఏంటంటే సింథటిక్ కలర్స్ ఉన్నవే ఎక్కువగా వచ్చేస్తున్నాయి మనకి బయట. మనకి తెలుసు కదా! పసుపు అయినా, కుంకుమైనా. అందులోను ఇప్పుడు పసుపు మనము వంటలకి వాడే ఎడిబుల్ టర్మరిక్ అనేది ఎంతవరకు సేఫ్ అనేది మనకి తెలీదు. అలాంటిది పూజకు వాడేవి అనంటే మరీ నిర్లక్ష్యంగా చేస్తారు వాళ్ళు. కాబట్టి ఒక పసుపు కొమ్మ అయితే అలవాటు చేసుకోండి. అలాగే గంధం కూడా, గంధం పౌడర్ అని, గంధం టాబ్లెట్స్ ఇవన్నీ ఎసెన్స్‌డే ఉంటున్నాయి కానీ ఒరిజినల్ గంధం అయితే ఉండట్లేదు. ఒక గంధపు చెక్క, సానా పెట్టుకున్నాం అనుకోండి, మనకి పసుపు, కుంకుమ, గంధంకి ప్రాబ్లమ్ ఉండదు. కుంకుమ అనేది మనము ఏం చేయలేమనుకోండి, పసుపు, గంధముకి మనకి ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. గంధపు చెక్క ప్యూర్ ఎక్కడుంటుంది అనేసి అడిగారు నన్ను ఇంతకు ముందు. సో, నాకొచ్చిన సజెషన్స్ ఏంటి అనంటే గోదార్బార్ వాళ్ళది ప్యూర్ గంధపు చెక్కలనేవి ఇస్తున్నారంట. సో, గోదార్బార్‌లో తెచ్చుకోవచ్చు. మనము ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటే వాళ్ళవి వస్తాయి. పసుపు కొమ్ము ఇలా ఉందనుకోండి, ఈ సాన్ ఒకటుంది. ఇది నేను అమెజాన్‌లోనే తీసుకున్నది. చాలా ఇయర్స్ అయింది. ₹150. దీని మీద కావాల్సినంత అంటే మనం రోజు పసుపు కొమ్ము, అలాగే గంధపు చెక్క వాడడం అనేది అలవాటు పెట్టుకున్నామనుకోండి, ఎక్కువ మనం సానదీయకుండా ఎంత కావాలో అంత తీసుకోవడం అనేది మనకే అలవాటయిపోతది. కొంచెం ఎంత అవసరం పడతది అనుకుంటే అంత సాన తీసుకొని వాడుకుంటూ ఉంటాం చక్కగా. ఆ తర్వాత రాయి కడిగి పక్కన పెట్టేసుకోవచ్చు మనము. ఇంకా దీపారాధన కుందులు ఎక్కువ గాకుండా మనం పండగలప్పుడు శుక్రవారాలు మనకిష్టమైన రోజులు బాగా ఫ్రీగా ఉన్నాము. అలాగే మన ఇంట్లో ఏదైనా శుభకార్యాలున్నప్పుడు ఎన్ని దీపాలైనా పెట్టుకుంటాం గానీ, నిత్యము వచ్చేసి 1, 2 పెట్టుకుంటే సరిపోతుంది. ఒకటి పెట్టే ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఒకటి పెట్టుకుంటారు.
లేదు ఒక దాంట్లోనే 2 జ్యోతులు వెలిగేలాగా పెట్టుకుంటారు. 2 జ్యోతులతో 2 దీపాలు పెట్టుకుంటారు. అది వాళ్ళ ఇంటి ఆచారం ప్రకారం పెట్టుకోవచ్చు. కానీ ఆ లిమిట్ ఏదైతే ఉందో అంతవరకే దీపం పెట్టుకోవడం అనేది మంచిది. సో, ఇప్పుడు చూపిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. కృష్ణ పరమాత్మని ఈ మూర్తి ఎక్కడ తీసుకున్నారు, డీటెయిల్స్ ఇవ్వమనేసి అడుగుతున్నారు. అది నేను కొన్నది కాదండి. చాలా పాత మూర్తి వేణుగోపాల స్వామి వారి గుడిలో అక్కడ గోశాలకి డొనేట్ చేశాము. సో, అక్కడ అర్చక స్వాములు మాకు ఆశీర్వదించారనమాట స్వామివారి మూర్తితో, పంచలోహ మూర్తి. ఇంకొకటి వచ్చేసి మనము పూల మాలలు వేసుకుంటాం కదా, పువ్వులది కాకపోయినా పూసల మాలలు. ఇంకా ఇది నా దగ్గర ఉందైతే వట్టివేరు మాల అనమాట. ఇది నేను ఒక 2.5 years నుండి వేసే ఉంచాను నేను ఇట్లా స్వామికి. హైదరాబాద్లో ఉన్నప్పటి నుండి ఈ మాలే ఉండింది. అది ఫ్రీక్వెంట్గా కాకపోయినా ఒక 15 days వన్స్ అట్లా 2 weeks వన్స్ అట్లీస్ట్ 1 month వన్స్ అయినా కానీ మనము కాస్త దులిపేసుకుంటూ ఉన్నాం అనుకోండి. దులిపి వేసుకోవడం, ఒకసారేమో గంధపు పువ్వుల మాల కూడా వేస్తారు. గంధపు చెక్కతో పువ్వులు చేసిన మాల, లేదంటే పూసల మాలలు. అవి కాస్త వాష్ చేసి పెట్టుకుంటా ఉంటే మనకి డస్ట్ అక్యుములేట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇంకా మనము పూజా మందిరంలో ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. ఇలా వాల్‌కి పెట్టినవి గానీ, లేదా పీఠం మీద ఉన్న ఫ్రేమ్స్ కానీ ఉంటాయి కదా! వాటిని ప్రతిరోజు తీసి తుడవకపోయినా గానీ, అప్పుడప్పుడు వారంకొకటి, 2 సార్లయినా గానీ, ఆ ఫ్రేమ్ పైన వైపున మనకి తెలియకుండా ఇన్విజిబుల్‌గా డస్ట్ ఉంటది. ఆ డస్ట్ అనేది ఒకటి మనం క్లీన్ చేసుకుంటూ ఉన్నామంటే చాలా వరకు క్లీన్‌గా ఉంటాయి. ఇక పీఠం మీద మనం పెట్టుకోవాలి కదా! నైవేద్యం కానివ్వండి, స్వామివారి ఉపచారాలకు కావాల్సినవన్నీ కూడా అవి అక్కడే ఉంచేయాల్సిన పని లేదు. మనము ఆరాధన పూర్తయిన తర్వాత నైవేద్యము, తీర్థము, హారతి కొండెక్కే వరకు కూడా అక్కడే ఉంచాల్సిన పని లేదు. హారతి ఇచ్చాము అనంటే అయిపోతుంది. తీసుకెళ్ళిపోవచ్చు మనం బయటకి. అలాగే అగరబత్తీల కన్నా కూడానండి ధూప్ స్టిక్స్ వాడడం అనేది అలవాటు చేసుకుంటే మంచిది. ఎందుకు అనంటే మనకి ఎక్కువ స్మోక్, అలాగే మనకి డస్ట్ కూడా, మసి కూడా ఎక్కువ రాకుండా ఉంటదనమాట అది ధూప్ స్టిక్స్ వాడడం వలన. ధూప్ స్టిక్ అయితే మనము ఇప్పుడు ఇంత పెద్దగా ఉన్నదాన్ని హాఫ్ చేశాను. ఆ హాఫ్‌ని ఇంకో హాఫ్ చేసేసి నేను వాడుకుంటాను. 1.5 inch ధూప్ స్టిక్‌నే వాడతాను. ఎందుకంటే ధూపం సమర్పయామి అన్న ఉపచారానికి మాత్రమే ధూపం వేస్తాం గానీ, మొత్తం పెద్ద పెద్ద ధూప్ స్టిక్ పెట్టి తీరాల్సిందే అనే రూల్ ఏమీ లేదు గదా! నాకైతే నేను ఉపచారానికి పెడతాను. ఆరాధన అయిపోయే లోపల నాకది ధూప్ స్టిక్ అయిపోతుంది. ఇంకా దానిలో మిగిలిన చిన్న ముక్క ఉంటది గదా! దాన్ని నేను పక్కన ఒక గిన్నె పెట్టుకుంటా గదా! చెయ్యి కడుక్కోవడానికి, ఇంక అందులో వేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటా నేను. ఇది వుడ్‌ది నాకు కొండపల్లిలో మా అన్నయ్య తీసుకొచ్చి ఇచ్చారు. ఇందులో వచ్చేసి నేను ఈ ధూప్ స్టిక్స్ ప్యాకెట్‌లో చిన్న స్టోన్ వస్తది. ధూప్ స్టిక్ హోల్డర్. దానిలో కరెక్ట్‌గా సరిపోయిందని పెట్టుకున్నాను నేను. సో, బావుంది కదా అని చెప్పేసి. ఆ స్టోన్‌లో పెట్టేస్తే సరిపోతుందనమాట. ఇప్పుడు అగరబత్తీలు పెట్టాము అనంటే చుట్టూ మసి పడుతది గదా! దాని యాష్ వచ్చేసి. అదంతా క్లీనింగ్ మనకి ఎక్కువ టైం పడుతుంది. చూడ్డానికి గూడా అంత బాగా అనిపించదు కదా! అయినా స్టిక్ కన్నా గానీ, లోపల పుల్లున్న దానికన్నా కానీ లేకుండా ఉన్నది పెట్టుకుంటే బావుంటుంది. అండ్ ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు గానీ చెప్తారు. ఈ అగరబత్తి అనేది మన హిందూ సాంప్రదాయంలో మొదటి నుండి లేదు. మనకు మధ్యలో వచ్చింది. బయట నుండి ఎవరి నుండో అనేసి చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కన్ఫర్మ్‌గా తెలీదు కానీ, ధూప్ స్టిక్ యూజ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అగరబత్తి కంటే కూడా. ఇక తీర్థం వచ్చేసి ఆరాధన మందిరం దగ్గరే తీసుకోవాలి, ఆ లోపలే తీసుకోవాలి, స్వామి ముందే తీసుకోవాలని రూల్ ఏమీ లేదు మనకి. మనం ఇంట్లో ఒక సేఫ్ ప్లేస్‌లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు తీర్థాన్ని. మన ఇంట్లో వాళ్ళు ఎవరైతే రెడీ అయ్యి వాళ్ళు బయటికెళ్తారో వాళ్ళు స్వామి దగ్గర దండం పెట్టుకొని వచ్చి తీర్థము, ప్రసాదాలు ఎక్కడున్నాయో అక్కడ తీసుకుంటారనమాట. అయితే ఆరాధన ప్రారంభించే ముందు, ఆరాధన పూర్తయిన తర్వాత కూడా స్వామివారికి మనము అన్ని ఉపచారాలకి కావాల్సినయన్నీ పెట్టుకునే పీట ఉంటది కదా! చిన్న టేబులో, పీఠో ఏదో దాన్ని శుభ్రం చేయాలి. ఆరాధన అనంతరము, ఆరాధన ప్రారంభం టైంలో కూడా శుభ్రం చేసుకోవాల్సుంటుంది. ఇక ఆరాధన అయిపోయి బయటకొచ్చేటప్పటికి మొత్తం అన్నీ తెచ్చేసుకున్న తర్వాత ఒక్కసారి ఆరాధనా మందిరం దగ్గరికెళ్ళి చూసుకుంటే మనము స్వామి ముందు వెలుగుతున్న దీపం తప్ప ఇంకా ఏ ఆనవాళ్ళు గూడా అక్కడ కనపడకుండా అంత చక్కగా ఉన్నాయి అని అనుకోండి. చాలా ప్రశాంతంగా ఉంటది మనకు గానీ, ఇంట్లో చూసే వాళ్ళకి గానీ, ఎవ్వరికైనా గానీ. నేనైతే ఇట్లా బయట పెట్టేసుకుంటాను. స్కూల్‌కెళ్ళే ముందు గానీ, బయటికెళ్ళే ముందు గానీ, మనకి ఇంట్లో వాళ్ళు వచ్చి దండం పెట్టుకున్నప్పుడు నేనిక్కడ ప్రసాదము, డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటాయి కదా! నట్స్ అవి ఇచ్చేసి తీర్థం ఇస్తూ ఉంటాను. ఇంకా స్వామి దగ్గర ఉపయోగించే క్లాత్స్ ఇవి ఉన్నాయి కదా! ఇది ఆ టేబుల్ తుడిచేవి, పైన పీఠమ్మ దగ్గర సర్ఫేసెస్ తుడిచేవి అవి
అవి మామూలుగా ఉత్త ప్లెయిన్ వాటర్లోనే జస్ట్ వాష్ చేసి పెట్టేసుకోవచ్చు. ప్రతిరోజు కాకపోయినా ఎప్పుడైనా వారానికి ఒకసారి వాష్ చేసుకున్నా కూడా పర్వాలేదు. అదేమి స్వామిని చేయడానికి ఉపయోగించేవి కాదు కాబట్టి. ఇంకా ఆరాధన సామాగ్రి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని డ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ డే మనము ఆరాధనకి వెళ్ళేటప్పుడు చాలా తేలిగ్గా ఉంటుంది. రేపటి పూజకి ఈ రోజే మనం పూజా సామాగ్రి అన్ని శుభ్రం చేసి పెట్టుకోవచ్చా అని చెప్పేసి చాలా సార్లు నాకు కమెంట్స్ వచ్చాయి. చేసి పెట్టుకోవచ్చండి, కానీ తర్వాత రోజైనా కానీ ఎప్పుడు శుభ్రం చేసినా కానీ మనం ఆరాధన కూర్చున్నప్పుడు మనము మంత్రించిన జలాన్ని ఒకసారి పూజా సామాగ్రి మీద ప్రోక్షించుకుంటాం కదా, అదే సరిపోతుంది. అసలు శుభ్రం చేసుకోవచ్చా కాదు, శుభ్రం చెయ్యాలి. ఇప్పుడు ఆరాధన మందిరంలో స్వామి ముందు దీపం వెలుగుతూ ఉంది కదా, ఆ దీపం కొండెక్కిన తర్వాత నేను అది తీసుకొచ్చి కడిగేసి పెట్టేస్తాను. మళ్ళీ రేపు పొద్దున లేదా సాయంత్రం మనం దీపం పెట్టే వరకు కూడా ఆ కొండెక్కిన దీప ప్రమిద స్వామి ముందు ఎందుకు ఉండాలి? అందుకనే వెంటనే కూడా తీసేస్తా. 24 గంటల్లో ఏ నిమిషంలో మనం కానీ మన వాళ్ళు కానీ స్వామి దగ్గర చూద్దామనేసి వెళ్ళాము అని అంటే ప్రతిసారి కూడా నిర్మలంగా కనిపించే విధంగా చూసుకోవాలి మనం పూజా మందిరాన్ని. అలా కనిపించాలి అని అంటే ఏంటి, క్లీన్లీనెస్ ఈజ్ ద హోలీనెస్ అంటారు కదా, ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటే సరిపోతుంది. శుభ్రంగా ఉండడము అని అంటే మనము అనవసరమైన థింగ్స్ అన్ని అక్కడ లేకుండా చూసుకోవాలి. మనము ఒక అలవాటుగా పెట్టేసుకోవాలన్నమాట. మిగిలినవన్నీ ఎట్లా రూల్స్ ఫాలో అవుతామో ఇవి కూడా అట్లాగే రూల్స్ ఫాలో అవుతూ చాలా ప్రశాంతంగా ఉండాలి. మన ఇంటి కోవెల అనేది మన మైండ్లో పెట్టుకొని చేసుకున్నాము అని అనుకోండి, ఆ అలవాట్లు మనకి నిత్యము మనకి మన పిల్లలకి కూడా అలవాటు అయిపోతాయి. ఓకే, పూజ అంటే మన ఇంట్లో ఇట్లా జరుగుతుంది, వెళ్ళేటప్పుడు ఇవి తీసుకెళ్తాము, వచ్చేటప్పుడు ఇవి తీసుకొచ్చేస్తాము అని చెప్పేసి. ఈ విషయాలు ఏమన్నా ఎవరికైనా హెల్ప్ఫుల్గా అనిపించాయా అనేది కమెంట్స్లో తెలియచేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందాము. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.